బైసన్ మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ దివాళీకి తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగులో ఈ రోజు రిలీజ్ అయింది. ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది. తెలిసిందేగా ఈ మధ్య తమిళ డైరెక్టర్స్ ఈ కులం అనే పాయింట్ మీద సినిమాలు తీస్తూనే ఉన్నారని. కానీ అన్ని మూవీస్ కనెక్ట్ అవ్వవు, కొన్ని మాత్రమే కనెక్ట్ అవుతాయి. అందులో ఈ బైసన్ కూడా ఒకటి. కానీ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. ఎందుకంటే హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఒక కబడ్డీ ప్లేయర్ ఇండియన్ టీంకి ఆడాలని అనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా 90s లో నడుస్తుంది. అప్పటి పరిస్థితులు, అప్పటి మనుషులు, రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలు ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. ఇందులో నెక్స్ట్ ఏం జరుగుద్దని ముందే గెస్ట్ చేసిన ఆ సీన్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఉండటం వల్ల మనం మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం. కాకపోతే తెలుగు ఆడియన్స్ కి ఈ మూవీ కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. ఎందుకంటే సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువైపోయింది. ఇంకా ధ్రువ్ విక్రమ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చాలా అద్భుతంగా చేశాడు. తన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగే పశుపతి, తను ఎంత మంచి యాక్టర్ అనేది అందరికీ తెలుసు. ఈ మూవీలో కూడా తన యాక్టింగ్ అదిరిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోజులో లో బాగానే చేశారు. ఇంకా డైరెక్టర్ మారీ సెల్వరాజ్ ఒక మంచి స్క్రీన్ ప్లే రాసుకొని కథని అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా బాగా చెప్పారు. కాకపోతే లెంగ్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిందే. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ధ్రువ్ విక్రమ్, పశుపతి వీళ్ళిద్దరి యాక్టింగ్ అలాగే మారీ సెల్వరాజ్ డైరెక్షన్ కోసం ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే.